నన్ను క్షమించండి నాన్న. వీళ్ళ మాటలు విని ఇలాంటి తప్పుడు పని చేశాను. సో సారీ. మీరెప్పుడు అంటూ ఉండేవారు మీరందరూ కలిసి కంపెనీని పెంచారని. మేము అదే నమ్ముకునున్నాం నాన్న. కానీ ఉన్నట్టుండి మనవుడు రాగానే వాడే వారసుడని మీరెప్పుడు చెప్పారో మాకు చాలా భయం వేసింది నాన్న. మేమెక్కడ నడి రోడ్డు మీద వచ్చేస్తామన్న భయంతో మేమిలా చేసాం తాతయ్య. నోరు మీరా. మమ్మల్ని క్షమాపణకి తావే లేదు. డబ్బు కోసమే మీరిన్నాళ్ళు నాతో ఉన్నారని తెలిసిపోయింది. పొండి పొండి నాన్న, ఒకే ఒకసారి దయచేసి వెళ్ళిపోండి. తాతయ్య, వీళ్ళందరూ చేసిన తప్పుల్ని క్షమించండి. నాన్న, ఇక మీదట వాళ్ళు అలా ప్రవర్తించకుండా నేను చూసుకుంటాను. మావయ్య, వీళ్ళ మనసులో ఇలాంటి చెడ్డ ఆలోచనలు ఉన్నాయని మాకు అస్సలు తెలియదు. వీళ్ళు చేసిన తప్పకి శిక్ష మాకు వేస్తున్నారేంటి? ఇందులో మీ తప్పేవి లేదని నాకు తెలుసమ్మా. కానీ ఏం చేయను, మీ భర్తలు మంచివాళ్ళు కాదుగా. వాళ్ళెక్కడ ఉంటారో మీరు అక్కడే ఉండండి. వెళ్ళండి, వెళ్ళిపోండి. వద్దు, దయచేసి వెళ్ళిపోండి. ఈ ఇంట్లో ఎవరికీ చోటు లేదు. వెళ్ళిపోండి, పోండి. తాతయ్య, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? తాత, ఈ ఇల్లు మాది కాదా? ఇది మీ ఇల్లేరా? ఇది మీ ఇల్లే. ఈ ఇల్లు వదిలి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అందరూ మీ మీ రూమ్స్ కు వెళ్ళిపోండి. వెళ్ళమని చెప్తున్నానుగా. మావయ్య, నీకున్న ఈ మతిమరుపు రోగాన్ని ఆ దేవుడు నాకిచ్చుంటే అన్నీ మర్చిపోయి హాయిగా ఉండేవాణ్ణి. తారక్, నేను చేసింది కరెక్టే కదా? పిల్లలు నన్ను ప్రశ్నలు అడిగినప్పుడు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. గుండె తరుక్కుపోయింది. వాళ్ళు ఏమేం తప్పులు చేసినా మనవాళ్లే కదరా. కరెక్ట్ తాతయ్య మీరు చెప్పింది. వీళ్ళందరినీ క్షమిస్తున్నప్పుడు మీకున్న ఆ గొప్ప మనస్సు మా అమ్మ నాన్న విషయంలో ఎందుకు లేదు? అది నా చెల్లికిచ్చిన మాట. అది మీరిచ్చిన మాట తాతయ్య. ఏ రోజైతే మా నాన్న మా అమ్మను ప్రేమించడం మొదలుపెట్టారో ఆ విషయం ముందుగా చెప్పింది మీ చెల్లెలికి. అదంతా నాకు తెలియదు. వాడు చేసింది తప్పు. ఎన్నేళ్లుగా నేను పాటిస్తూ వస్తున్న కుటుంబ గౌరవాన్ని, ఆదర్శాన్ని వదిలేసి వాడు మారాడని నేను మారిపోవాలా? ఎన్ని సంవత్సరాలుగా నేను నా వాచను కూడా మార్చలేదు. ఎందుకు? నన్ను ఇక్కడే ఉంచుకోవాలి, నా మనసును గెలవాలి అని ఎప్పుడు పంచిని చొక్కాని ధరించే మీరు సూటు వేసుకుని నన్ను పబ్బుకు తీసుకువెళ్ళారు. మీకు ఒక విషయం తెలుసా తాతయ్య? మీరు ఎక్కడ మారాలో అక్కడే మారతారు. ఆ రోజు మీరు మీ పట్టుదలను వదిలేసుంటే ఈరోజు మా అమ్మా నాన్నతో మీ ముందుండేవాణ్ణి. అయితే మీ అమ్మా నాన్నల చావుకు కారణం నేనా? ఖచ్చితంగా మీరే తాతయ్య. తారక్, ఏం మాట్లాడుతున్నావురా? నన్ను ఆపకండి సరసమ్మ.